ఆమె ఐఆర్ఎస్ అధికారి కుమార్తె. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. అయితే పెళ్లైందన్న విషయాన్ని దాచిపెట్టి సినిమాల్లో చేయడం, ఆ తర్వాత బయటపడటంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 57 సంవత్సరాల వయసులో వెండితెరకు దూరంగా ఉన్న 90వ దశకంలో మాత్రం స్టార్ హీరోయిన్ ఆమె జూహీ చావ్లా. జూహీ చావ్లా 1986లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సుల్తానత్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, సన్నీ డియోల్, రిషి కపూర్, గోవిందా వంటి సూపర్ స్టార్లతో అనేక సినిమాలు చేశారు జూహీ చావ్లా. 90వ దశకంలో జూహీ చావ్లా టాప్ హీరోయిన్. ఖయామత్ సే ఖయామత్ తక్, స్వర్గ్, బాన్, బోల్ రాదా బోల్, రాజు బన్ గయా, జెంటిల్మన్, లూటేరే, ఐనా, హమ్ హే రహీ ప్యార్ కే వంటి చిత్రాల్లో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లోనూ జూహీ చావ్లా సుపరిచితురాలు. అక్కినేని నాగార్జున సరసన విక్కీ దాదా చిత్రంలో జూహీ నటించారు. హిందీ చిత్రసీమలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన జూహీ నిర్మాతగా పలు సినిమాలను కూడా నిర్మించారు. అలాగే ఐపీఎల్లోనూ జూహీ పెట్టుబడులు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా ఉన్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై షారుఖ్ తో కలిసి జూహీ పెట్టుబడులను పెట్టారు. ఈ పెట్టుబడులు జూహీ చావ్లా, ఆమె భర్త జే మెహతాలను రిచెస్ట్ ఇండియన్ సెలబ్రిటీలుగా మార్చాయి. హురూన్ ఇండియా సర్వే ప్రకారం జూహీ చావ్లా ఆస్తుల విలువ 7,790 కోట్ల రూపాయలు. భర్త ఆస్తులతో కలిపి నికర ఆస్తుల విలువ ఇది. అయితే 2024 నాటికి ఈ ఆస్తుల విలువ కేవలం 4,600 కోట్ల రూపాయలు. 2025 హురూన్ లిస్టు ప్రకారం ఒకే ఏడాదిలోనే 3,190 కోట్ల రూపాయల సంపదల్ని ఈ జంట అదనంగా జోడించారు. అయితే దీని వెనుక జూహీ, ఆమె భర్త వ్యాపార నైపుణ్యం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. సీనియర్ నటి జూహీ చావ్లా దేశంలోనే అత్యంత సంపన్న నటిగా ఏళ్ల తరబడి తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఆమె భర్త పారిశ్రామికవేత్త జే మెహతా విజయవంతమైన బిజినెస్ మెన్ గా రాణిస్తున్నారు. రకరకాల వ్యాపారాల నుండి ఈ జంట భారీగా ఆర్జిస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షారుఖ్ తో మెహతా సహ యజమాని. కాన్రాడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లోనూ జూహీ అనుబంధం కలిగి ఉన్నారు. జూహీ చావ్లా, జే మెహతా జంట రియల్ ఎస్టేట్ రంగంలోనూ సుప్రసిద్ధులు. జూహీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. గత 15 ఏళ్లలో అసలు సినిమాలే లేవు. కానీ తన భర్తతో కలిసి లాభసాటి వ్యాపారాల్లో జూహీ తలమునకలుగా ఉన్నారు. దానికి తగ్గట్టే తన ఆదాయం 10 పెరుగుతోంది. రియల్ ఎస్టేట్, ఐపీఎల్ సహా పలు రంగాల్లో పెట్టుబడులు అత్యంత లాభసాటిగా మారడంతో ఆస్తులు అమాంతం పెరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి.